श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ। ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ। హరికథామృతసారము వెనుకటి పాఠంలో మనము వ్యాప్తి సంధి యందు మొదటి పద్యాన్ని ప్రారంభం చేశాము. పురుష రూపత్రయ అనేటటువంటి మొదటి విశేషణము యొక్క విశేష వివరణను వెనుకటి పాఠంలో చెప్పుకోవటం జరిగింది. ఈరోజు పురాతన పురుష, పురాతనుడైనటువంటి పురుషుడు అంటే మన భాషలో చెప్పుకోవాలి అని అంటే అత్యంత ప్రాచీనుడు, ఓల్డెస్ట్. ఎందుకంటే మనకు పురాతన పురుష అని జగన్నాథదాసుల వారు పదప్రయోగం చేయటం చేత ఏకో నారాయణో ఆసీత్ న బ్రహ్మ నచ శంకర అనేటటువంటి ప్రమాణము మనకు చెబుతూ తెలియజేస్తూ ఉన్నది. ఏమి అని అంటే ఒక్క నారాయణుడే ఉండినాడు, బ్రహ్మ లేడు, శంకరుడు కూడా లేడు. ఆ ప్రమాణము బట్టి అహమేవాసమేవాగ్రే అనేటటువంటి భాగవత వచనము, నేను ఒక్కడే ఉన్నాను, ఈ ప్రమాణాలను బట్టి బ్రహ్మాదుల ఉత్పత్తి కంటే పూర్వము నారాయణుడు ఉండటం వలన అతడు పురాతన పురుషుడు అని చెబుతూ ఉన్నారు. ఇక ప్రకాశ సంహిత అనేటటువంటి గ్రంథం ఏమని చెబుతూ ఉన్నది అంటే భగవంతుడు పురాణ పురుషుడని చెబుతూ పురాణ పురుషో నిత్యమితి అని ప్రకాశ సంహిత చెబుతూ ఉన్నది. మొత్తానికి పురాతన పురుష అంటే అందరికంటే ముందుగా బ్రహ్మ రుద్రాదుల సృష్టి కంటే ముందుగా భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఎవ్వరూ లేరు. అతడు సృష్టించిన తరువాత వీళ్ళందరూ వచ్చారు. కాబట్టి అత్యంత ప్రాచీనుడు కాబట్టి అతనిని పురాతన పురుషుడు అని చెప్తూ ఉన్నారు. దానికి ప్రమాణములు కూడా చెప్పుకున్నాం. ఇక పురుషోత్తమ
వీడు పురుషోత్తముడు, అంటే అందరికంటే వీడే ఉత్తముడు, పురుషులలో ఉత్తముడు అని అర్థం పురుషోత్తముడు. అయితే పురుషులు ఎన్ని రకాలు, వారిలో భగవంతుడు పురుషోత్తముడు ఎలా అయ్యాడు అనే దానిని గీతావాక్యం ఇలా చెబుతూ ఉన్నది. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మ ఇది ఉదాహృతః. ఈ గీతావాక్యం ఏం చెబుతూ ఉన్నది అంటే, లోకంలో పురుష శబ్ద వాచ్యులు క్షరపురుషులు మరియు అక్షర పురుషులు అని రెండు రకాలు. క్షర అంటే స్థూల దేహము నాశము కలిగినటువంటి వాళ్ళు క్షరపురుషులు. జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి నుండి తృణాంత పర్యంతము వీళ్ళందరూ కూడా క్షరపురుషులు. ఎందుకంటే వాళ్ళ దేహము నాశము, నా దేహానికి నాశమున్నది కాబట్టి. ఇక అక్షర అంటే శరీర నాశము లేనటువంటి నిత్యముక్తురాలైనటువంటి నిర్వికారురాలైనటువంటి లక్ష్మీదేవి. జీవోత్తములైనటువంటి వాయు బ్రహ్మ వారి అందరికంటే అక్షరమైనటువంటి నాశరహితమైనటువంటి దేహము కలిగినటువంటి నిర్వికారురాలైనటువంటి లక్ష్మీదేవి వారికంటే ఉత్తమురాలు. వీరిద్దరికంటే క్షరాక్షర పురుషులైనటువంటి వీళ్ళిద్దరికంటే ఉత్తమమైన వాడు భగవంతుడు. కాబట్టి వాడు పురుషోత్తముడు. అక్షరాదపి చ ఉత్తమ, అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవి కంటే కూడా ఉత్తముడు. కాబట్టి అతనికి, భగవంతునికి పురుషోత్తమ అని పేరు. అందరికంటే ఉత్తముడు, వానికంటే ఉత్తముడు ఇంకొకడు లేడు. ఇక క్షరాక్షర పురుష పూజిత పాద, క్షరులైనటువంటి జీవోత్తములైనటువంటి బ్రహ్మవాయు సమస్త దేవతలు మొదలుకొని వారి చేత పూజింపబడేటటువంటి పాదములు కలిగినటువంటి వాడు, అక్షరతత్వమైనటువంటి అవిభక్త కుటుంబిని అయినటువంటి సదా వక్షస్థల వాసిని అయినటువంటి లక్ష్మీదేవి, ఆమె చేత కూడా పూజింపబడేటటువంటి పాదములు కలిగినటువంటి వాడు. మొత్తానికి ఏమి చెబుతూ ఉన్నది అని అంటే, క్షరాక్షర పురుషులు అందరి చేత పూజింపబడేటటువంటి ఉత్తముడు, పురుషోత్తముడు, ఉత్తమమైనటువంటి పాదములు కలిగినటువంటి వాడు. ఇక పూర్ణానంద జ్ఞానమయ, వీని దేహము ఆనంద జ్ఞానములే దేహముగా కలిగినటువంటి వాడు వానిలో ఆనందము జ్ఞానము దేహముగా కలిగి ఉండి దోషము లేశము కూడా లేనటువంటి వాడు. మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా మణిమంజరి మంగళాచరణ పద్యం ఏం చెబుతూ ఉన్నది అంటే, వందే గోవిందం ఆనంద జ్ఞానదేహం పతిం శ్రియః, అంటే జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి గోవిందునికి నమస్కారము. సుమద్విజయం చెబుతూ ఉన్నది, కాంతాయ కళ్యాణ గుణైకధామ్నే, కళ్యాణ గుణములకు ఆశ్రయం, ముఖ్యాశ్రయమైనటువంటి వాడు అని. అంతేకాకుండా ఉపనిషత్తు చెబుతూ ఉన్నది, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్తులు పరబ్రహ్మ అయినటువంటి నారాయణుణ్ణి ఆనందస్వరూపుడిగా చెబుతూ ఉన్నది. వాడు పూర్ణానంద జ్ఞానమయుడు, జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి వాడు. అజ్ఞానము కానీ దోషము కానీ లేశము కూడా లేనటువంటి వాడు, అప్రాకృతుడు. ఇక వాడు పూర్ణానంద జ్ఞానమయుడు అని మనకు ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఒక చక్కెర బొమ్మను మనం తీసుకుంటే చక్కెర బొమ్మలో ఆపాద మౌళి పర్యంతము, పాదము నుండి శిరస్సు వరకు మీరు ఎక్కడ కొరికినా ఆ చక్కెర బొమ్మ యందు తీపి ఉంటుంది. ఎందుకంటే
చక్కెరయే ఒక బొమ్మగా మారింది. అంటే ఆ బొమ్మలో చక్కెరే ఆపాదమౌళి పర్యంతం ఉన్నది. ఆ విధంగా జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి వాడు పూర్ణానంద జ్ఞానమయ అని చెప్తూ ఉన్నారు. ఇక పురుష సూక్త సుమేయ, పురుష సూక్తముచే బాగుగా తెలియదగ్గవాడు, బాగుగా పురుష సూక్త సుమేయ అని మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అంటే పురుష సూక్తము చేత బాగుగా తెలియతగ్గవాడు. మాతుం యోగ్య మేయ సుష్టుమేయ సుమేయ పురుష సూక్తేన సుమేయ పురుష సూక్త సుమేయ అని చెబుతూ ఉన్నారు. మనకు బాగుగా తెలియదగ్గవాడు, బాగుగా తెలియతగ్గవాడు సుమేయుడు. పురుష సూక్తము చేత బాగుగా తెలియతగ్గ వ్యక్తి. పురుష సూక్తము భగవంతుణ్ణి బాగుగా వివరిస్తూ ఉన్నది కాబట్టి పురుష సూక్త సుమేయుడు. భగవంతుణ్ణి మనం తెలియాలి అంటే పురుష సూక్తము ద్వారా భగవంతుణ్ణి మనం తెలియాలి. తత్తత్ పురుష హృత్పుష్కర నిలయ, తత్తత్ పురుష పుష్కర నిలయ. భగవంతుడు తత్తత్ పురుషాణం పూర్వోక్త క్షరాక్షర పురుషాణం హృత్కమలమేవ నిలయో యస్య ఇతి. భగవంతుడు క్షరపురుషులు అక్షర పురుషుల వారి హృదయ కమలమునందు నివసించేటటువంటి వాడు. అది లక్ష్మీదేవి అక్షర పురుషురాలు, ఆమె హృదయ కమలమునందు ఉండేటటువంటి వాడు. క్షరపురుషులైనటువంటి జీవోత్తములైనటువంటి బ్రహ్మ వాయువులు మొదలుకొని తృణాంత పర్యంతము సమస్త జీవులందు వారి హృదయ కమలమునందు నివసించేటటువంటి వాడు ఉండి ఈ జగత్తు యొక్క ఈ జగత్తునందున్నటువంటి సమస్త జీవుల చలన వలనములను నియంత్రించేటటువంటి అపారమైనటువంటి అద్భుతమైనటువంటి అచింత్యమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు తత్తత్పురుష హృత్పుష్కర నిలయ. అదే భగవంతుడు అందరి హృదయ కమలముల యందు బింబరూపిగా ఉండి ప్రతిబింబులైనటువంటి జీవుల చలన వలనములను వాడు చేయించకపోతే ఈ జగత్తంతా స్థగితమైపోయి స్తబ్దుగా ఉండిపోతుంది. భగవంతుడు ఎటువంటి కరుణామూర్తి అనంటే అందరిలో ఉండి వారి చేత వారి పనులను తాను చేయిస్తూ ఈ జగద్వ్యాపారము నిరంతరంగా జరిగేటట్లుగా చేస్తూ ఉన్నాడు భగవంతుడు. తత్తత్ పురుష హృత్పుష్కర నిలయ. ఇక మనకు మహాపురుషజాండాంతరది బహిరది వ్యాప్త. ఈ మనకు అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటూ ఉన్నారు. శృతి చెబుతూ ఉన్నది. ఆ మాటనే ఇక్కడ మహాపురుషజాండాంతరది బహిరది వ్యాప్త నిర్లిప్త అని చెబుతూ ఉన్నారు. ఈ బ్రహ్మాండము లోపల బయట సర్వత్రా నారాయణుడు వ్యాప్తుడై ఉన్నాడు. అంటే సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. వాడు లేని చోటు లేదు. కాబట్టి సర్వత్ర వ్యాప్తుడైనాడు భగవంతుడు అని భగవంతుణ్ణి శృతి చెప్పిన దాన్ని చెబుతూ బ్రహ్మసూత్రం కూడా చెబుతూ ఉన్నది. ఓం సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్ ఓం అని. సర్వత్రా భగవంతుడు వ్యాప్తుడై ఉన్నాడు అని మనం భగవంతుని తత్వాన్ని తెలుసుకొని భగవంతుణ్ణి చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే విభూతి సంధి యందు జగన్నాథ్ దాసుల వారు చెబుతారు ముందు, శ్రీ తరుణి వల్లభన పరమ విభూతి రూಪಗಳ ಕಂಡಲ್ಲಿ ತೆರದಿ చింతిಸುತ మనదలి నోడు సంభ్రమది అని. భగవంతుడు అన్ని చోట్ల అనేక రూపములతో అవతారములతో విభూతి రూపములతో ఉన్నాడు. నీవు ఎక్కడెక్కడ వాణ్ణి ఏ విధంగా చూస్తావో ఆయా విధంగా వాణ్ణి ధ్యానించు, మనస్సునందు సంతోషించు అని చెబుతూ ఉన్నారు. మొత్తానికి భగవంతుడు
సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు అని భగవంతుని సర్వత్ర వ్యాప్తిత్వ తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నారు. నిర్లిప్త, వీడు అన్ని చోట్ల ఉన్న ఆ అధిష్టానగతమైనటువంటి దోషములను వీడు అంటించుకోడు. ఎక్కడ ఉన్నా ఆయా అధిష్టానగత దోషములను అంటించుకోకుండా నిర్లిప్తుడుగా ఉంటాడు. నిర్లిప్తో నిర్వికారశ్చ సదా సర్వత్ర సన్నపి ఇతి అని సప్తత్వమాల రత్నమాల చెబుతూ ఉన్నది. వాడు అన్ని చోట్ల ఉన్నా కూడా, సదా సర్వత్ర అన్ని చోట్ల ఉన్నా కూడా నిర్లిప్తుడై ఉంటాడు, నిర్వికారుడై ఉంటాడు. అది భగవంతుని యొక్క గొప్పదనం. నీచాధిష్టానములందుంటాడు, ఉత్తమాధిష్టానములందుంటాడు. అయితే ఆయా అధిష్టానగత గుణ దోషములను తాను అంటించుకోకుండా నిర్లిప్తుడై ఉండటం అనేటటువంటిది భగవంతుని యొక్క అనంతమైనటువంటి లీలా విలాసములందు అది కూడా ఒకటి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ స్వపాకే చ పండితా సమదర్శిన. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు ఉత్తమాధిష్టానము, ఆ తరువాత గోవు, ఆ తరువాత ఏనుగు, తరువాత కుక్కను వండుకొని తినేటటువంటి మాంసాన్ని తినేటటువంటి వానియందు కూడా భగవంతుడు ఉంటున్నాడు. ఆ అన్ని అధిష్టానాలలో ఉన్నటువంటి భగవంతుణ్ణి పండితులు సమానంగా దర్శిస్తారు, జ్ఞానులు దర్శిస్తారు. ఎందుకంటే ఉత్తమాధిష్టానమని బ్రాహ్మణుని అధిష్టానంలో ఉన్నటువంటి భగవంతునికి వాని గుణములు అంటుకోవడం కానీ, నీచాధిష్టానమైనటువంటి కుక్కలో ఉండేటటువంటి భగవంతునికి ఆ కుక్క యొక్క దోషములు అంటుకోవటం కానీ ఏదీ జరగకుండా ప్రాకృతమైనటువంటి ఈ గుణ దోషములకు అతీతుడై వాటి లేపనము లేకుండా భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు. నిర్వికారంగా నిర్లిప్తంగా ఉండటం అనేటటువంటిది భగవంతుని తత్వం. దానినే చెబుతూ ఉన్నారు. నిర్లిప్త, అన్ని చోట్ల వ్యాపించి ఉన్న, అన్ని అధిష్టానాలలో ఉన్న అతడు ఎప్పుడూ కూడా ఒకే రీతిగా నిర్లిప్తంగా నిర్వికారంగా అతడు ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనకు చెబుతూ ఉన్నారు. మొత్తానికి వ్యాప్తి సంధిని ప్రారంభం చేస్తూ జగన్నాథదాసుల వారు పురుష శబ్దంతో పురుష రూపత్రయ పురాతన పురుషోత్తమ క్షరాక్షర పురుష పూజిత పాద పూర్ణానంద జ్ఞానమయ పురుష సూక్త సుమేయ తత్తత్పురుష హృత్పుష్కర నిలయ మహాపురుష జాండాంతరది బహిరది వ్యాప్త నిర్లిప్త అని ఆ భగవంతుని తత్వాన్ని, భగవంతుడు సర్వత్రా వ్యాప్తుడై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని సుందరంగా మొదటి పద్యంలో హృద్యంగమంగా మనోజ్ఞంగా వివరించినారు అని చెప్తూ, ఇక రేపు మనము రెండవ పద్యానికి వెళదాము. స్త్రీ నపుంసక పురుష భూ సలిలా నలా నిల గగన మన శశి అనేటటువంటి పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.